హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ముందుగా మన నిన్ను కోరి ఫ్యామిలీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. ఈరోజు కథ మిస్టర్ ఆరగెంట్ ఎపిసోడ్ 25. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు తప్పకుండా హైప్ చేసి మీ అమూల్యమైన పాయింట్స్ని యాడ్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, ఇక్కడికి ఎవరు రారు, మనిద్దరమే. మన ఈ స్పెషల్ లంచ్ కోసం రెస్టారెంట్ మొత్తాన్ని బుక్ చేశాను. రుద్ర మాటలకు ఆశ్చర్యంతో మహి కళ్ళు మెరిశాయి. హోటల్ మేనేజర్ వాళ్ళిద్దరి దగ్గరకు వచ్చి వెల్కమ్ చెప్తూ ఫ్లవర్ బొకే అందించాడు. దాన్ని తీసుకుని పువ్వులతో సెంట్ క్యాండిల్ లైట్స్తో అందంగా అలంకరించబడిన టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఆ ఆహ్లాదకరమైన వాతావరణం మహికి చాలా నచ్చింది. సెంట్ క్యాండిల్స్ నుండి ముక్కుని తాకుతున్న సుగంధ పరిమళం, చెవులకు వినసొంపుగా వినిపిస్తున్న మెలోడియస్ వెస్టర్న్ మ్యూజిక్, మనసైన వారి సాన్నిహిత్యం వారి మనసులలో హాయి పరవశం నింపింది. రుద్ర తన కోసం ఇలా స్పెషల్ సర్ప్రైజ్ ప్లాన్ చేయడం మహి మనసుకు చాలా సంతోషంగా అనిపించింది. ఆ సంతోషం మాటల్లో చెప్పకపోయినా ఆమె మెరిసే కళ్ళలో, వెలిగే మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది. రుద్ర మహి చేయి పట్టుకుని, నువ్వేం తినాలనుకుంటున్నావు అని అడిగాడు. నీకేది ఇష్టమో అదే. వెంటనే బదులిచ్చింది మహి. ఆర్డర్ చేశాడు. డిఫరెంట్ టేస్టీ డిషెస్తో పాటు షాంపెన్ బాటిల్ నిమిషాల్లో టేబుల్ మీదకి వచ్చింది. మళ్ళీ తాగుతావా అడిగాడు రుద్ర నవ్వుతూ. ఈ హ్యాపీనెస్లో తాగాలి అనిపిస్తుంది. లాస్ట్ టైం కోపంలో ఫ్రస్ట్రేషన్లో తాగాను. ఈసారి ఫస్ట్ టైం ఇలా రొమాంటిక్ డేట్కి వచ్చినందుకు నీతో కలిసి తాగాలనుంది కానీ అంటూ ఆగిపోయింది మహి. కానీ ఏంటి అడిగాడు రుద్ర. అంటే అప్పుడు తాగి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేశాను కదా, ఏం చేశానో అసలు గుర్తు లేకుండా అంది మహి. నవ్వేసిన రుద్ర, పిచ్చిగా కాదు, చాలా క్యూట్గా ఉన్నావు ఆ రోజు. ఎంత ముద్దుగా బిహేవ్ చేశావు, ఎంత ముద్దుగా ముద్దు పెట్టావు. ఆ స్వీట్ మూమెంట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. మై ఫస్ట్ కిస్ అండ్ యు నో ఐ రియలీ లవ్డ్ ఇట్. రుద్ర చిరుదరహాసంతో ప్రేమగా చెప్తూ ఉంటే సిగ్గుతో ఎరిపెక్కిన బుగ్గలతో, ఆశ్చర్య నిండిన కళ్ళతో చూస్తుంది మహి. ఆ రోజు నాకు చాలా నచ్చావు నువ్వు. మళ్ళీ నీ క్యూట్ కోతి చేష్టలు చూసి ఎంజాయ్ చేయాలనుంది అన్నాడు అల్లరిగా నవ్వుతూ. ఓ రుద్ర, సిగ్గుపడుతూ ముసిముసిగా నవ్వుకుంది మహి. తన పిచ్చి చేష్టలను కూడా ఇష్టంగా ఆస్వాదించే భర్త దొరకడం కంటే అదృష్టం ఇంకేముంటుంది భార్యకి. అతని అడ్మైరింగ్గా చూస్తుండిపోయింది మహి. కోపిస్టి, రూడ్, మనసు లేని రాయి అనుకున్న అతనిలో ఇంతటి సహనం, కేర్, ప్రేమ చూస్తుంటే తనకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. రుద్ర గ్లాస్లో షాంపైన్ ఉంపి హ్యావిట్ అన్నాడు ఆమె చేతికి అందిస్తూ. మహి అలాగే చూస్తూ ఉంటే టేక్ ఇట్ బట్ బీన్ లిమిట్ అన్నాడు. చిన్నగా తలాడించి అతని చేతిలో నుండి తీసుకుంది. ఒకరి సాన్నిహిత్యాన్ని మరొకరు ఆస్వాదిస్తూ హాయి నిండిన మనసులతో షాంపైన్తో పాటు లంచ్ ఫినిష్ చేశారు. సాఫ్ట్ రొమాంటిక్ మ్యూజిక్ వినిపిస్తుంటే మహికి డ్యాన్స్ చేయాలి అనిపించింది. చైర్లో నుండి లేచి, నాతో డ్యాన్స్ చేస్తావా అని అతనికి చెయ్యి అందించింది. తన వైపు చూస్తున్నాడు రుద్ర. అప్పటికే నష ఎక్కేసింది. కళ్ళు ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు మత్తుగా చూస్తున్నాయి. దేహం ఉత్సాహంతో నిండిపోయి కాస్త తూలుతూ ఉంది. మహిక, కూర్చో, పడిపోతావు. రుద్ర ఆమెను కూర్చోబెట్టడానికి ప్రయత్నించాడు. కానీ మహి వినలేదు. అతని చేయి పట్టుకొని లాగుతూ, ఐ వాంట్ టు డ్యాన్స్ విత్ యూ, వినిపిస్తుందా? నేను నా హస్బెండ్తో డ్యాన్స్ చేయాలి అనుకుంటున్నాను, వస్తావా రావా అని ముద్దగా మాట్లాడుతూ ముద్దుగా అడుగుతుంది. ఇప్పుడు ఒప్పుకోకపోతే కింద పడి దొర్లేస్తుంది అనుకుంటూ లేచాడు రుద్ర. ఒక చేతితో మహి చేయి పట్టుకుని మరో చేయి ఆమె నడుం చుట్టూ వేసి మ్యూజిక్కి తగ్గట్టు స్వింగ్ అవుతుంటే మహి అతని భుజంపై మరో చేయి వేసి చాలా ఉత్సాహంగా నవ్వుతూ ఊగుతూ చిందులు వేస్తుంది. క్రమంగా ఇద్దరు స్లో అయ్యారు. ఒకరికొకరు క్లోజ్గా ఉండి ఒకరి కళ్ళలోకి మరొకరు చూస్తూ స్లో మోషన్లో రొమాంటిక్గా డ్యాన్స్ వేస్తున్నారు. మహికి మత్తెక్కేసి నీరసంగా అనిపించడం మొదలై తన తలను రుద్ర చెస్ట్పై ఆనించి అతని చుట్టూ చేతులు వేసి ఊగుతూ ఉంది. ఆమె భారం మొత్తం రుద్ర పైనే ఉంది. కాసేపటి తర్వాత, ఇక చాలు, వెళ్దాం పదా అంటూ రుద్ర అతని నడుం చుట్టూ ఉన్న ఆమె చేతులను తీస్తుంటే, ఇంకాసేపు ఉందాం రుద్ర, ఇలాగే బాగుంది అని మళ్ళీ అతన్ని చేతులతో చుట్టేసింది. చిన్నగా నవ్వుకున్నాడు రుద్ర. ఇలాగే ఉండాలంటే ఎంత టైం అయినా హ్యాపీగా ఉందాం, కానీ ఇక్కడ కాదు, మన ఇంట్లో అని అంటూ మెల్లిగా ఆమె చేతులను విడిపించి తనని కారు దగ్గరికి తీసుకెళ్లాడు. కారులో కూర్చోబెట్టి తన సీట్కి దగ్గరగా తీసుకుని ఆమె తలను తన భుజంపై ఆనించుకొని డ్రైవ్ చేస్తున్నాడు. మహి ఏదేదో మాట్లాడుతూనే మత్తుగా కళ్ళు మూసుకుంది. నిర్మానుష్యమైన రోడ్డుపై ఒక కారు వేగంగా దూసుకొచ్చి
రుద్ర కార్ను ఓవర్టేక్ చేసి కార్కి అడ్డంగా ఆగింది. రుద్ర వెంటనే కార్ బ్రేక్ వేశాడు. ఆ కారు నుండి కొంతమంది బడాబడా దిగి రుద్ర కారు వైపు వస్తున్నారు. వాళ్ళని చూడగానే రుద్ర రక్తం సలసలా మరిగిపోయి చేతుల నుండి మెడ వరకు నరాలు సర్రున పొంగాయి. కళ్ళు ఆగ్రహంతో బాణాల్లా చంపేసేలా చూస్తున్నాయి. దవడలు బిగుసుకున్నాయి. రుద్ర వెంటనే తన ఫుల్లీ లోడెడ్ గన్ చేతిలోకి తీసుకుని మహిని సీట్లో పడుకోబెట్టి కారు నుండి దిగాడు. వాళ్ళలో ఒకడు అప్పటికే దగ్గరకొచ్చాడు. నువ్వు ప్రాణాలతో తిరిగి వెళ్ళాలనుకుంటే వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో అని రుద్ర సీరియస్గా హెచ్చరించాడు. అతను పట్టించుకోకుండా కారులో ఉన్న మహి వైపు అడుగులు వేస్తున్నాడు. రుద్ర కోపం నశాలానికి అంటింది. గన్ పైకెత్తి ఆ వ్యక్తి మోకాల్లో బుల్లెట్ దింపాడు. అతని అరుపు చుట్టూ ప్రతిధ్వనించింది. వెనకాల ఉన్న వాళ్ళంతా బెదురుగా చూస్తూ అక్కడే ఆగిపోతే కారులో నిద్రపోతున్న మహి గన్ ఫైరింగ్ శబ్దానికి ఉలిక్కిపడి మేల్కొని మసక కళ్ళతో ఎదురుగా చూసింది. కారు ముందు మోకాళ్లపై కూలబడ్డ వ్యక్తి, అతని వెనుక మరికొంతమంది. కారు పక్కన రుద్ర చేతిలో గన్ వాళ్ళకి గురిపెట్టి సీరియస్గా హెచ్చరించడం అస్పష్టంగా కనిపించింది. రుద్ర మళ్ళీ గన్ ట్రిగ్గర్ నొక్కబోతుంటే కారు ముందు కూలబడ్డ వ్యక్తి లేచి బెదిరిపోయి కుంటుతూ తన కారు వైపు తిరిగాడు. వెనకాల వాళ్ళు అలాగే నిలబడి చూస్తుంటే రుద్ర వాళ్ళని భయపెట్టడానికి గాల్లోకి కాల్పులు జరిపాడు. వారు ఫాస్ట్గా కారుకి వెళ్ళిపోయారు. తన ముందు ఏం జరుగుతుందో మహికి అర్థం కాలేదు. రుద్ర చేతిలో గన్ ఉంది. ఒక వ్యక్తిని కాల్చాడని మాత్రం లీలగా ఆమె మైండ్లో రిజిస్టర్ అయింది. రుద్ర వచ్చి తన కారులో కూర్చున్నాడు. మహి కళ్ళు తెరిచి అతని వైపు బెదురుగా చూస్తుంది. రుద్ర గన్ స్టోరేజ్ ప్లేస్లో పెట్టి మహి ముఖాన్ని చేతులకు తీసుకుని "ఆర్ యు ఓకే?" అని అడిగాడు. రుద్ర వాళ్ళు ఎవరు? ఆమె నాలుక తడబడుతూ ఉంది. "ముందు ఇంటికి వెళ్దాం, అప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు" అన్నాడు రుద్ర. మహి రుద్ర వైపు వింతగా చూస్తుంది. రుద్ర ఫాస్ట్గా కార్ చేసి వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు. అప్పటికి సాయంత్రం అయింది. కాసేపట్లో ఇంటికి చేరుకున్నారు. రుద్ర మహిని ఎత్తుకుని తమ గదికి తీసుకెళ్లి పడుకోబెట్టాడు. మత్తుగా నిద్రపోతుంది. తనకి బ్లాంకెట్ కప్పి డ్రెస్ చేంజ్ చేసుకుని ఆమె పక్కన కూర్చున్నాడు. ఈ స్థితిలో మహిని ఒంటరిగా వదలలేడు. ఇందాక జరిగిన సంఘటన ఆమెకు గుర్తుందో లేదో అతనికి తెలియదు. ఒకవేళ గుర్తుంటే స్పృహలోకి వచ్చిన వెంటనే ఎన్నో ప్రశ్నలు అడుగుతుంది. కానీ ప్రెజెంట్ రుద్ర ఆమెకు ఏమీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే స్థితిలో లేడు. తను అర్థం చేసుకుంటుందో లేదో అతనికి తెలియదు. ఆమె తల నిమురుతూ కూర్చున్నాడు. సరస్వతి దియాను జాగ్రత్తగా చూసుకుంటుంది. 7 అవుతుండగా మహి తల పట్టుకుని లేచింది. తలంతా దిమ్ముగా ఉంది. ఆమె పక్కనే ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్న రుద్ర ఆమె తల పట్టుకుని ఉండడం చూసి "మహిక, ఏమైంది? ఆర్ యు ఓకే?" అని అడిగాడు. మహి నోటి నుండి వచ్చిన మొదటి ప్రశ్న "నువ్వెవరు?" అని. "వాట్? నేనెవరేంటి? నేను నీ హస్బెండ్ని. నీకు మెమరీ లాస్ అయిందా ఏంటి?" మహి చెంపను తాకుతూ అడిగాడు రుద్ర. "నువ్వు నాకు తెలియనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు నేను చూసిన వ్యక్తి నా రుద్ర కాదు." మహి షాక్తో కూడిన కోపంతో అంది. అతను ఆమె నుండి ఏదో దాచిపెట్టినట్లుగా. రుద్ర మహి దగ్గర జరిగి "ఏమైంది మహిక? విచిత్రంగా మాట్లాడుతున్నావు" అన్నాడు. "నువ్వు ఒక మనిషిని షూట్ చేశావు. ఎందుకలా చేశావు?" అని సూటిగా ప్రశ్నించింది మహి. మహి అంతా చూసిందని గుర్తుంచుకుందని రుద్రకి అర్థమైంది. చిన్నగా నిట్టూర్చి "వాళ్ళు మనపై అటాక్ చేశారు. వాళ్ళ నుండి రక్షించుకోవడానికి అలా చేయాల్సి వచ్చింది" అన్నాడు. "రక్షణ? ఆ వ్యక్తుల నుండి మీకు రక్షణ ఎందుకు అవసరం? వాళ్ళు మీ ప్రాణం తీయాలని ఎందుకు అనుకుంటున్నారు?" అని ప్రశ్నించింది మహి. "నేను ఒక బిజినెస్ మ్యాన్ని. నాలాంటి పర్సన్కి చాలామంది శత్రువులు ఉండడం చాలా సాధారణం. వాళ్ళు నా బిజినెస్ కాంపిటీటర్స్. నేను బాడీగార్డ్ లేకుండా బయటకు వెళ్ళానని వాళ్ళు ఏదో విధంగా తెలుసుకుని ఉంటారు. అందుకే అటాక్ చేశారు." మహికి స్మూత్గా వివరించడానికి ప్రయత్నిస్తున్నాడు రుద్ర. "నువ్వు ఆ వ్యక్తి కాలికి అంత ఖచ్చితంగా షూట్ చేసిన విధానం నార్మల్ మనుషులు ఎవరూ అలా చేయలేరు. నిజం చెప్పు, నువ్వెవరు?" "నేను అండర్వరల్డ్ డాన్ అని చెప్తే నువ్వు నన్ను వదిలేస్తావా?" అడిగాడు రుద్ర. "ఎస్, వదిలేస్తాను" బదిలిచ్చింది మహి సూటిగా. "అయితే నువ్వు ఒక అండర్వరల్డ్ డాన్ భార్యవని నేను నీకు చెప్పాలి. ఆ వ్యక్తులు నా శత్రువులు. నీకు హాని చేయడానికి ప్రయత్నించారు. ఎవరైనా నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తే నేను అస్సలు సహించను. ఈసారి లెగ్ మాత్రమే షూట్ చేశాను. నెక్స్ట్ టైం డైరెక్ట్గా హెడ్లో దిగుతాయి బుల్లెట్స్" అని చెప్తున్న రుద్ర మహికి చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు. "నువ్వు జోక్ చేస్తున్నావు కదా?" అడిగింది మహి బెదురుగా చూస్తూ. "నేను జోక్ చేస్తానని నువ్వు అనుకుంటున్నావా?" "లేదు, ఇది జోక్ కాదు. కానీ నేను నిన్ను ఇక్కడ నుండి
ఎక్కడికి వెళ్ళనివ్వను. నా పర్మిషన్ లేకుండా నువ్వు నన్ను వదిలి వెళ్ళలేవు. నేను తప్ప నీకు వేరే మార్గం లేదు. రుద్ర మాటలకు నిర్ఘాంతపోయి కళ్ళు తేలేసిన మహి రుద్ర లేచి వెళ్ళబోతుంటే బెడ్ దిగి అతని చేయి పట్టుకుని ఆపింది. రుద్ర, ఇదంతా దేని గురించి? నాకు ఫస్ట్ డే నుండి తెలిసిన రుద్ర అబద్ధమా అని అడిగింది. ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. అవును, రుద్ర స్థిరంగా సమాధానమిచ్చి వెళ్ళిపోయాడు. మహి నేలపై కూలబడింది. అంత పెద్ద నిజం ఇంత సడన్గా తనకు రివీల్ అవుతుందని ఆమె ఊహించలేదు. తన మనసంతా గందరగోళంగా మారింది. మైండ్ అంతా మొద్దు బారినట్టుగా అయిపోయింది. రుద్ర కిందకొచ్చి విశాల్కి ఫోన్ చేసి తన ఇంట్లో సెక్యూరిటీ పెంచమని చెప్పాడు. అతను ఎటువంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. మహి బయటికి వెళ్తే ఆమెకు సేఫ్టీగా 2 పర్సనల్ గార్డ్స్ను కూడా అపాయింట్ చేశాడు. రుద్ర ఆర్డర్తో గంటలోపు 10 మంది సెక్యూరిటీ అతని ఇంటి ముందు నిలబడి ఉన్నారు. మరోవైపు మహి తన బ్యాగ్ సర్దుకుని కిందకొచ్చింది. తను ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని డిసైడ్ అయింది. కానీ రుద్ర ఉండడంతో అది కష్టం మాత్రమే కాదు, అసాధ్యం కూడా. రుద్ర హాల్లో సైలెంట్గా కూర్చుని ఒక మ్యాగజైన్ చదువుతూ బ్యాగ్తో కిందకొస్తున్న మహి వైపు చూశాడు. కానీ అక్కడి నుండి కదలలేదు. మౌనంగా చూస్తున్నాడు. మహి ఫాస్ట్గా మెయిన్ డోర్ వరకు వెళ్ళింది. కానీ అక్కడ నిలబడి ఉన్న 2 వ్యక్తులు ఆమెను బయటికి వెళ్లకుండా ఆపారు. మేడం, మీరెక్కడికి వెళ్ళలేరు. నేనెందుకు వెళ్ళకూడదు? మహి కోపంగా అడిగింది. రుద్రన్ సార్ ఆర్డర్ మేడం అని బదులిచ్చారు. వాళ్ళని తప్పించుకుని వెళ్ళడం అంత ఈజీ కాదని మహికి తెలుసు. రివ్వున వెనక్కి తిరిగి రుద్ర దగ్గరికి వెళ్ళి తన బ్యాగ్ను నీళ్ళపై కొట్టి కోపంగా చూస్తూ, ఏంటి బలవంతం? నాకు నీతో ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. నువ్వు ఎంతమందిని చంపావో నాకు తెలీదు. ఈరోజు భయం లేకుండా గన్తో షూట్ చేసిన విధానం చెప్తుంది. ఇలా ప్రతి క్షణం భయపడుతూ నేను బ్రతకలేను, నన్ను వెళ్ళనివ్వండి అని అరిచింది. నువ్వు ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళలేవని నేను నీకు క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. నువ్వు మన రూమ్కి తిరిగి వెళ్ళడం మంచిది అని గంభీరమైన స్వరంతో చెప్పాడు రుద్ర. మహి కోపంగా అతన్ని చూస్తూ నిలబడింది. రుద్ర లేచి ఆమె బ్యాగ్ తీసుకుని గదిలోకి వెళ్ళాడు. మహి అక్కడే నిలబడి ఉంది, మొద్దుబారినట్టుగా. ఈరోజు ఆమెకు ఒక పీడ కలలా అనిపించింది. తాను ప్రేమించిన వాడి గురించి నిజం తెలుసుకుని ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. అంతేకాకుండా రుద్ర తనని వెళ్ళనివ్వడం లేదు. పిచ్చెక్కిపోతున్నట్టుగా ఉంది ఆమెకు. రుద్ర బ్యాగ్ పెట్టి కిందకి రాగా మహి గదికి పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ వేసుకుని బెడ్ మీద కూలబడి ఏడుస్తూ ఉంది. తను ఏదో ఊబిలో చిక్కుకుపోయినట్లుగా, జైల్లో బంధించినట్టుగా అనిపిస్తుంది. కానీ ఆమె కూడా అతన్ని ప్రేమించింది. ఏం చేయాలో తనకి అర్థం కావట్లేదు. ఇదంతా జరుగుతుందని రుద్ర ముందే ఊహించాడు. అందుకే తన ఇంటి సెక్యూరిటీ పెంచాడు. అప్పటికే రాత్రి 10 గంటలైంది. మహి ఏడుస్తూ బెడ్ కార్నర్లో అలాగే నిద్రపోయింది. గది దగ్గరకు వచ్చిన రుద్ర చాలా మెల్లిగా డోర్ ఓపెన్ చేశాడు. నిద్రపోతున్న మహిని బాధగా చూస్తూ తన దగ్గరికి వెళ్ళాడు. తన మొహం మీద అంటుకున్న హెయిర్ను పక్కకు నెట్టి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. ఇదంతా తెలిసిన తర్వాత నువ్వు ఇలా రియాక్ట్ అవ్వడం కామన్. నేను నిన్ను నా నుండి దూరం కానివ్వను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నువ్వే నాకు చెప్పే వరకు నేను వెయిట్ చేస్తాను అని అంటూ మహి నుదుటిపై ముద్దు పెట్టుకుని బ్లాంకెట్ కప్పి సోఫాలో పడుకున్నాడు. ఆలోచిస్తూనే కొద్దిసేపటికి నిద్రపోయాడు. కాసేపటికి మహికి మేల్కు వచ్చింది. రుద్ర పక్కన లేడు. సోఫా వైపు చూసేసరికి నిద్రపోతూ కనిపించాడు. ఈ టైంలో అందరూ నిద్రలో ఉంటారని భావించి ఇంటి నుండి ఎస్కేప్ అవ్వడానికి ఇదే మంచి ఛాన్స్ అనుకుని మెల్లిగా లేచి తన బ్యాగ్ పట్టుకొని సౌండ్ చేయకుండా అడుగులు వేస్తూ డోర్ ఓపెన్ చేసుకుని బయటకొచ్చింది. కానీ తను కిందకు వెళ్ళడానికి స్టెప్స్ దిగబోతుంటే వెనుక నుండి ఎవరు ఆమె చేయి పట్టుకున్నారు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? మహి చేయి పట్టుకుని ఆపింది ఎవరు? మహి ఇంట్లోనే ఉండిపోతుందా లేదా వెళ్ళిపోతుందా? రుద్ర మహిళపై అటాక్ చేయడానికి ప్రయత్నించింది ఎవరు? రుద్ర తను చెప్పినట్టు నిజంగా అండర్ వరల్డ్ డానా? అతని గతమేమిటి? ఈ సంఘటనతో మహి రుద్రల మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? అద్భుతమైన కథనంతో, మీ మనసుకు నచ్చే క్యూట్ రొమాంటిక్ సన్నివేశాలతో, మీ ఊహ కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.